కిరణమా కల్వరి తేజమా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే అంశము, దేవునిలో మనము విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని, మన సమయాన్ని వ్యర్థంగా గడపకూడదని లేఖనాలు సెలవిస్తున్నవి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనము రోజుకు 24 గంటల్లో మనము ఎన్ని గంటలు దేవుని కొరకు గడుపుచున్నాం, ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం, ఎంత సమయాన్ని మన వ్యక్తిగత జీవితానికి, శారీర సంబంధమైన జీవితానికి మనం ఇస్తున్నామో ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలని తెలియచేయడం జరిగింది. కాబట్టి శ్రద్ధ కలిగి ఈ మాటలు విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో నుంచి మనము ఒక మాట చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట. దేహం వలన కాకుండా, దేహం వలన మన సమయము చాలా వృధా అయిపోతుంది. ఈ దేహం కొరకే మనం అహర్నిశలు శ్రమ పడుతున్నాము, పని చేస్తున్నాము. 24 గంటల్లో 12 గంటలు ఈ దేహం కోసమే పోరాడుచున్నాము. మిగతా 12 గంటలు రాత్రి కూడా ఈ దేహానికి విశ్రాంతి కొరకే మనము సమయాన్ని ఇస్తున్నాము. ఈ దేహానికి ఇంత సమయం ఇస్తున్న మీరు 24 గంటలు తినుటకు, త్రాగుటకు, నిద్రపోవుటకు, సంపాదించుటకు 24 గంటల సమయం మీరు ఇస్తున్నప్పుడు, అస్సలు మీరు ఆత్మ గనుక, నిరంతరం నిలిచేది ఆత్మ గనుక, ఆత్మ అయిన మీరు ఆత్మకు ఎంత సమయం ఇస్తున్నారు? ఆత్మకు అనగా రక్షణ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు నీవెంత సమయం ఇస్తున్నావు? దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణ ఆత్మకి గనుక మనం కనీసము ఒక గంటైనా, 24 గంటల్లో ఒక గంటైనా మనము ఈ ఆత్మకి ఇవ్వగలుగుతున్నామా? ఇది మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే నీ దేహం అన్నది అది ఎప్పుడు నీతో నిలిచేది కాదు, అది కొంతకాలాన్ని గతించిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళేది. దీని కొరకు మనము ఎంత సమయం ఇస్తున్నాం? పౌలు గారు అంటాడు, నా బాహ్య పురుషుడు క్షీణించుచున్నను, నా ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుచున్నాడు అని. కాబట్టి ప్రతి సమయాన్ని కూడా, ప్రతి గంటని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని కేవలం ఈ భూ సంబంధమైన దాని కొరకే మనము ఉపయోగిస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన దాని కొరకు మనం హెచ్చించలేకపోతున్నాం మన సమయాన్ని అని గుర్తించాలి. అసలు ఆత్మకు సమయం ఎందుకు? ఆత్మకు ఏం సమయం కావాలి? ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఆహారం కావాలంటే పని చేయాలి, దానికి సమయం కావాలి. నిద్ర వస్తుంది, రెస్ట్ తీసుకోవాలి, దానికి ఒక సమయం కావాలి. శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఒక సమయం కావాలి. ఇలా మనము మన భవిష్యత్తు కొరకు, మన ఫ్యూచర్ ప్లాన్ కొరకు కూడా ఎంతో సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. మరి ఆత్మకి కూడా సమయం కావాలా? మొదట చదువుకుంది అదే కదా, ఆత్మ వలన ప్రతి సమయమునందును, అది పగల, లేకుంటే మధ్యాహ్నమా, లేకుంటే అర్ధరాత్రి వేళ, లేకుంటే ఉదయమా, రాత్ర, ఆత్మ వలన ప్రతి సమయమునందును అంటే ఈ సమయాలు ఏమి లేవు. ఏ సమయమైనా సరే 24 గంటలు ఒక రోజులో ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ఏ సమయమై, నీకు ఏ సమయం దొరికితే ఆ సమయం, ఉదయాన్నే మెలకు వచ్చిందా మోకరించు విజ్ఞాపన కొరకు. మధ్యాహ్న కాలంలో సమయం దొరికిందా
సెల్ ఫోన్ నొక్కుతోనో టీవీ దగ్గర కూర్చొనో లేకుంటే వాళ్ళ తీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుని ఆ సమయాన్ని నిష్ప్రయోజనం చేయకుండా, వ్యర్థముగా సమయాన్ని గడపకుండా ఆ సమయంలో మోకరించు. ఇదే ఈ వాక్యం యొక్క, ఈ రిఫరెన్స్ యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి సమయము, రాత్రికాలంలో నిద్రపట్టలేదా, రాత్రికాలంలో మోకరించు. నీకు నడిజామున మెలకు వచ్చిందా, మోకరించు. ఎనీ టైం మనకు ఈ దేవునికి, బైబిల్కి, వాక్యానికి కాలాలు, సమయాలు, ముహూర్తాలు, తారీఖులు, వారాలు ఇవేముండవు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అంటది బైబిల్. లోకంలో ఉన్న వాళ్ళకి ఆచారాలు, లోకంలో ఉన్న వాళ్ళకి ముహూర్తాలు, లోకంలో ఉన్న వాళ్ళకి జాతకాలు, సమయాలు, నక్షత్రాలు, తిథులు, రాసులు. క్రైస్తవులకి ఇవేం అవసరము లేదు. అసలు మనకు ముహూర్తాలే లేవు. కాకపోతే మీరు అవిశ్వాసపు సాయలు సావక, పాత జీవితం పూర్తిగా సావక మరలా ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆశ్రయిస్తారు. కానీ నిజంగా బైబిల్ తెలిసిన వారు, నిజంగా క్రీస్తుని విశ్వసించిన వారు మిగతా దేనిని కూడా విశ్వసించరు. యేసు ప్రభుల వారిని విశ్వసించిన వారు కేవలం ప్రార్థననే విశ్వసిస్తారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. అది ఏ సమయంలో అడగాలి? ప్రభు చెప్తున్నా, ప్రతి సమయమందు, ఏ రోజైనా, అమావాస్య రోజు అడిగిన ఆయన ప్రార్థన వింటాడు. ఎనీ టైం, ఎనీ డే, ఏ రోజు ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేసినా ఆ సమయంలో ఆయన వింటాడు. కానీ పలాని తారీఖునరా, పలాని నక్షత్రానరా, పలాని ముహూర్తానరా అని మన దేవుడి దగ్గర మాత్రం లేవు. నువ్వు విశ్వసిస్తే ఆయన్ని మాత్రమే విశ్వసించాలి కదా. కొందరు కొబ్బరికాయలని విశ్వసిస్తారు, కొందరు నిమ్మకాయలని విశ్వసిస్తారు, కొందరు జిల్లడాకులను విశ్వసిస్తారు. అంటే నేను రక్షించేది యేసు ప్రభుల వారా, జిల్లడాక? దేని మీద నీ విశ్వాసము? క్రీస్తు ప్రభుల వారి మీద ఉందా, లేకుంటే ఇంకా లోక సంబంధమైన వాటి మీద నీ విశ్వాసం ఉందా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే ప్రతి సమయంలో ఆయన నీ మొర విని ప్రతి సమయంలో ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి మనము దేవునికి సమయం ఇవ్వలేక దేహానికి ఎక్కువ సమయం ఇచ్చేసి తిరిగి మరలా లోకములో కలిసిపోతున్నాం. లోకానికి సమయం ఇస్తున్నాం, లోక మనుషుల వలె మనం కూడా నడుచుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డరా, మీ 24 గంటల సమయంలో ఒక దశమ భాగం ఎలా తీస్తారో, ఒక మనిషి తన సంపాదనలో నన్ను దేవుడు కాపాడి, దేవుడు రక్షించి, దేవుడు ఆరోగ్యం ఇచ్చి, దేవుడి శక్తినిచ్చి ఈరోజు నేను సజీవంగా నిలబడి పనిచేసుకుంటున్నాను అంటే అది పైనున్న దేవుని కృపే. కాబట్టి నాకు వచ్చే ఈ కష్టార్జితంలో నా దేవుడు నాకు తెలియకుండా నాకు చేసిన మేలును బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఆయుస్సును బట్టి నేను నా దేవునికి కొంత ఆయన పని నిమిత్తము 10% దశంభాగం ఎలా ఇస్తామో నీ 24 గంటల సమయంలో కూడా 2.5 గంట దేవునికి ఇవ్వాలట. దశమ భాగం తీయాలట మన సమయంలో కూడా 2.5 గంట. ఏ విధముగానైనా ఒక రోజులో నీవు 2.5 గంట దేవుళ్ళు గడపాలా. నువ్వు బైబిల్ చదువుతావా, ప్రార్థన చేస్తావా, పాటలతో ప్రభుని స్తుతిస్తావా? రోజులో 24 గంటల్లో 2.5 గంట దేవునికి ఇవ్వాలి. కనీసం అరగంట కూడా కొంతమంది ఇవ్వట్లేదంటే క్రైస్తవ్యానికి ఆ పేరు పెట్టుకున్నందుకు మనకి సిగ్గుచేటు. సమయం లేదా అంటే తప్పు. సమయము ఎంతవరకు పనిచేస్తాం మనం? ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తాం. మిగతా సమయం ఎంత ఉంది ఖాళీగా? ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కూలి పని చేసేవారు కావచ్చు, వారు ఎంత సమయం చేస్తారు? ఒక 8 గంటలో 7 గంటలో పని చేస్తారు. ఇంక 24 గంటలు ఎంత సమయం ఉంది? ఇంకా 13-12 గంటల సమయం మిగిలింది. ఆ సమయాన్ని నువ్వు ఎట్లా వృధా చేస్తున్నావో తెలుసా? కొందరు సెల్ ఫోన్తో వృధా చేస్తున్నారు, కొంతమంది టీవీలతో వృధా చేస్తున్నారు, కొంతమంది షాపింగ్లతో, పార్కులతో వృధా చేస్తున్నారు, కొంతమంది స్నేహితుల దగ్గర కూర్చుని వృధా చేస్తున్నారు. ఆ ప్రభు మాత్రం మన స్నేహం కోరి ఆయనతో మనం మాట్లాడతామని ఎదురు చూస్తుంటే ఆయనకు మాత్రం సమయం ఇవ్వట్లా. ఆయన దగ్గర నుంచి మాత్రం ఆశీర్వాదాలన్నీ కావాలంటాం. చెప్పిన మాటే వినము, ఆయన చెప్పినట్టే వినం. మనమే కాదు, క్రైస్తవులందరూ ఇలాగే ఉన్నారు. ఆయన చెప్పినట్లేమో వినరు, కానీ ఆయన దగ్గర నుంచి మాత్రం అన్నీ దిగి రావాలి.
అలా రావు. దేవునిలో కాస్త సమయం గడపమంటున్నాడు దేవుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకుల దగ్గర కూర్చోక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, బాధతో కష్టంతోగా దేవుని సన్నిధిలో కూర్చునేది. కొంతమందికి ఇక్కడ కూర్చోవటం కూడా బాధే, ఊరక బాధతో కష్టముతో కాదు, ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. అట్టివారంట నీటి కాలంలో ఎవరో నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉంటుందంట వారి కుటుంబం. ఎప్పుడంటే నువ్వు ఎక్కువగా దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు. నాకంటే దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దన్న దేవుడు, నాకంటే దేనికి నువ్వు ఎక్కువ సమయం ఇవ్వద్దన్నాడు దేవుడు. ఎందుకంటే ఈరోజు మనం బ్రతికున్నాము అంటే కేవలము దేవుని కృప. ఆయనకి సమయం ఇవ్వక ఎవరికి సమయం ఇస్తావు చెప్పు? నేను ఎప్పుడన్నా అనుకుంటా, ఒక షాప్కి వెళ్తే ఆ వ్యక్తి లేకపోతే అక్కడ అతను వచ్చేంతవరకు నిలబడినప్పుడు నాకు ఇదే ఆలోచన వస్తుంది, ప్రభువా నీ సన్నిధిలో 1 గంట మోకరించడానికి కష్టమవుతుంది, 2 గంటలు నిలబడ్డప్పటికి నేను నీ దగ్గర 2 గంటలు మోకరిస్తే ఎలా ఉంటుంది ప్రభువా? ఆ అద్భుతాలే వేరు, ఆశ్చర్యాలే వేరు. నేను మీకు బ్రతిమలాడి చెప్తున్నా, దేన్నైనా విడిచిపెట్టాలి కానీ ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రయత్నిస్తాడు, తప్పక దేవుడు చేస్తాడు. కాబట్టి మనము ఈ జీవితం కొరకు సమయాన్ని హెచ్చిస్తున్నాం కానీ పరలోక జీవితం కొరకు మనం సమయాన్ని ఇవ్వట్లేదని బైబిల్ చెప్తుంది. అలా సమయం ఇచ్చిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మీకు నేను కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్న చరిత్రల ద్వారా మీకు తెలియజేసి నేను ముగిస్తా. దేవునికి సమయం ఇచ్చిన వారు ఎలా ఆశీర్వదించబడ్డారో, దేవునికి సమయం ఇస్తే దేవుడు వారి మీద ఆయన దృష్టి ఎలా ఉంచుతాడో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర, ఒక కుటుంబంలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడేటప్పుడు చూడండి ఎంత సమయమో వాళ్ళకి తెలియదు. కానీ దేవుని దగ్గర ఎందుకు ఇంత కష్టమైపోతుంది ప్రజలకు అర్థం కావట్లేదు. అంటే ఇష్టము లేనిది కష్టంగా ఉంటుంది, ఇష్టమున్నది కష్టము అనిపించదు. దేవుని స్తోత్రాలు. కాబట్టి దేవుని బిడ్డారా, మన సమయంలో ఎక్కువగా ఈ దేహానికి ఇస్తున్న మనము జాగ్రత్త పడాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి తీర్మానం తీసుకోవాలి. కేవలం కొంతమంది అనుకున్నట్లుగా ప్రార్థనకి వెళ్తున్నాము, దేవుని పిల్లలము రక్షించబడ్డాము అంటే ఏదో మందిరానికి వెళ్ళేసి ఇంకా మన పని మనం చేసుకోవటం కాదు. అది కాదు అసలు భక్తి అంటే. ప్రార్థనకి వెళుతున్న మనము, మందిరానికి వెళుతున్న మనము, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. ఇక్కడ మాత్రమే దేవుని సన్నిధికి మాత్రమే వచ్చేవారు త్వరలో పడిపోతారు, లోకములు కలిసిపోతారు. వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి సమయం ఇచ్చేవాళ్ళు. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థించేవారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో బైబిల్ చదివేవారు, ఇంట్లో పాటలు పాడేవారు, ఇంట్లో కుటుంబ ప్రార్థన రాత్రి ఏర్పాటు చేసుకునేవారు. వీళ్ళు ఎక్కువ కాలం దేవుని నిలబడతారు. ఇది నా అనుభవ సాక్ష్యము. గురువారం మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, ఎవరు పిలవకపోతే. సోమవారం మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, మంగళవారం మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, ఎవరు బయటికి పిలవకపోతే. ఇక మిగతా ఎక్కడ జరిగే ప్రార్థనలు ఇప్పుడు ఇక్కడ. అంటే ప్రతిరోజు మాకు ప్రార్థనే. నేను వాక్యం చెప్పడానికి నాకు ట్రైనింగ్ కూడా ఇదే. ప్రతిరోజు ప్రార్థన, ఎప్పటికి కాదు, 15 ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది. నమ్ముతారా మీరు? దేవుడు మన యథార్థతను చూస్తాడు, నమ్మకత్వాన్ని చూస్తాడు. 4 రోజులు ఎగిరెగిరి భక్తి చేయటము, 4 రోజులు కుప్పగూలిపోవటం కాదు. కాబట్టి ఏదైతే మనం నమ్మకంగా చేస్తూ ఉంటామో ప్రభు అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అందుకనే నీ సమయాన్ని ఎక్కువగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడి ఈ రోజు నుంచి మీకు బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర చెప్పాలనుకుంటున్న దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యంలో ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 2వ వచనము, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎప్పుడంటే ఆయన ప్రార్థన చేసేది ఏముంది? ఎప్పుడో బుధవారమో, శనివారమో, ఆదివారమో, ఆల్ నైట్లోనూ కాదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడంట. అంటే ఆయనకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తాడు. మనం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు తింటుంటాం కదా, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు పడుకుంటాం కదా, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు సెల్ ఫోన్ నొక్కుంటూ కూర్చుంటాం కదా. తింటాము, నిద్రపోతాము, సెల్ ఫోన్లో మాట్లాడతాం. కానీ వాటికి లిమిట్ పెట్టేసి ఎక్కువ సమయం దేనికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. ఇది నేను చెప్తుంది, చేయకూడదని కాదు. తినాలి, 3 పూట్ల తినాలి, ఎక్కువగా తినాలి, శుభ్రంగా తినాలి, శుభ్రంగా నిద్రపోవాలి,
సెల్ ఫోన్లో మాట్లాడే సమయంలో మాట్లాడుకోవాలి, ఏదైనా చూడాల్సిన వాక్యాలు చూసుకుంటే చూడాలి. కానీ వీటికి తక్కువ సమయం ఇచ్చి గంటలు గంటలు మాట్లాడకుండా వీటికి తక్కువ సమయం ఇచ్చి దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి. కూర్చొని బైబిల్ తెరిచి చదువుకుంటూ ఉండడము, పాటలు పాడుకుంటూ ఉంటాము, లేకుంటే వాక్యము వింటూ ఉంటాము, లేకుంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. కొర్నేలి అనే ఆయన ఒక ఉద్యోగస్తుడు, కొర్నేలి అనే ఆయన ఒక అన్యజనుడు, కొర్నేలి అనే ఆయనకు దేవుని వాక్యం అసలు తెలియదు, కొర్నేలి అనే ఆయన దగ్గర బైబుల్ లేదు, ఆయన ఏ మందిరానికి వెళ్ళడు, ఆయనకి ఏ డినామినేషన్ లేదు, ఏ సంఘం లేదు. ఎలా తెలుసుకున్నాడో తెలియదు యేసు ప్రభుల వారిని. తెలుసుకున్నాడు, యేసయ్య గురించి విన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాడు. ఆయనకు వాక్యం చెప్పేవాళ్ళు లేకపోయినా, మందిరము లేకపోయినా, బైబిల్ గ్రంథం లేకపోయినా, సరిగా ఆయనకు వాక్యం తెలియకపోయినా ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అదేంటంటే ఆయనకు ప్రార్థన చేయొచ్చు అని. దేవుని స్తోత్రాలు. అది ప్రారంభించింది ఆయన. ఒక్కడే కదండి, తన ఇంటి వారందరితో కూడా. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు, ఇంటి వారందరూ కలిసి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, ఇంటి వారందరూ కలిసి పిండి వంటలు చేస్తూ ఉంటారు. అందరూ ఆయన కూడా ఒత్తుతూ ఉంటాడు గిద్దలు తీసుకొని, ఆ మాత్రం గంటె తీసుకున్నాడు వేస్తుంటుంది. ఇంటి వారందరూ కలిసి షాపింగ్ చేస్తారు, ఇంటి వారందరూ కలిసి మంది వేస్తారంట, ఇంటి వారందరూ కలిసి చేసే పనులు కొన్ని ఉంటాయి. కానీ ఈయన ఎటువంటి వాడంటే ఇంటి వారందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాడు. ఆయనకి బైబిల్ తెలియదు, పాటలు తెలియదు, వాళ్ళకి ఒకటి తెలుసు, ప్రార్థన. కొర్నేలి అని ఆయన ఇటలీ పటాలంలో ఆయన ఒక శతాధిపతి, 100 మంది పైన ఆయన ఆఫీసరు. ఈ ఆఫీసర్ గారు డ్యూటీ అయిపోగానే వచ్చేసి ఆంతన మోకరించేస్తాడు, అందరినీ కూర్చోబెడతాడు. ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో మగపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఆయన ఫ్యామిలీ గురించి క్లారిటీ రాయలేదు, కానీ అందరినీ కూర్చోబెట్టి స్తోత్రం 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 అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో టీవీ గోల్ లేదు, సెల్ ఫోన్ గోల్ లేదు, వాళ్ళ ఇంట్లో గొడవలు లేవు, ఏ సమస్యలు లేవు, వాళ్ళ ఇంట్లో ఏ షాపింగులు లేవు, కొట్టుకొని తిట్టుకొని బూతులు లేవు, అపవిత్రమైన మాటలు లేవు. వాళ్ళ ఇంట్లో మొత్తము ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ ఇల్లు మొత్తం పరిశుద్ధంగా ఉంటుంది. ఎంతకంటే ఆ ఇంట్లోకి దేవుడు నేను వెళ్ళాలి అనుకున్నంతగా, దేవుడు అనుకున్నంతగా ఈ ఇంట్లోకి నేను వెళ్తే బాగుండు అనుకున్నంతగా ఉంటుంది ఆ ఇల్లు. స్వార్థాలు, కక్షలు, కులులు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, దగాలు, కుట్రాలు, మందు వాసన, సిగరెట్ వాసన ఆ ఇంట్లో ఉండనే ఉండదు. కేవలము ప్రార్థన మాత్రమే, ప్రార్థన ధూపం మాత్రం ఆ ఇంట్లో నుంచి లేస్తూ ఉంటుంది. ఈ నీళ్ళు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పండి, కొర్నేలు గారు ఎక్కువ సమయము దేనిలో గడుపుతున్నాడు? ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆయన మిగిలిన సమయమంతా, అనగా ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చెయ్యాలి, ఆ డ్యూటీ చెయ్యాలి. ఆ తర్వాత మిగిలిన ఖాళీ సమయం అంతా ఆయన ఎవరికి ఇస్తున్నాడు అంటే దేవునికి ఇస్తున్నాడు అని బైబిల్లో రాయబడింది. అలా ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ఆ ఇంట్లోకి దేవుని దూత వచ్చి, దేవుని దూత మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కొర్నేలి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి. గమనించండి, కొర్నేలి ఏమైనా సేవకుడా, ఏమైనా ప్రవక్త, యాజకుడా? కొర్నేలికి ఏమైనా వాక్యం తెలుసా? చెప్పండి. కొర్నేలికి వాక్యం తెలుసా? కొర్నేలికి బైబిల్ తెలుసా? కొర్నేలికి పాటలు తెలుసా? కొర్నేలికి దేవుని జ్ఞానం ఉందా? ఏమీ లేదు. ఆయనకు ఒకే ఒక్కటి ఉంది. ఏంటది? చెప్పండి. ప్రార్థన. దీనికి సాధ్యము కానిది ఇంకొకటి లేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, మేము అన్ని జనులం కదా, మాకు వాక్యం చెప్పట్లేదు ఎవరని బాధపడుతున్నాడు. దాని కొరకే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయనకి ఇంకా కొదవేమి లేదు, ఉద్యోగస్తుడు కాబట్టి సమృద్ధిగానే ఉంది, ఆయన కుటుంబం క్షేమకరంగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయనకి ఏం కావాలంటే వాక్యం కావాలి. వెండి బంగారాలు కాదు, డబ్బు కాదు, ఉద్యోగం కాదు, పదవి కాదు, ఆయనకి ఇప్పుడు వాక్యం కావాలి. ఇప్పుడు మనకు వాక్యం ఎక్కువైంది కాబట్టి మీరు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు వాక్యం చెప్పేవాళ్ళు మీకు లేరనుకోండి, అప్పుడు వాక్యం లేక మీరు అల్లాడిపోతారు. ఇప్పుడు ఆయనకు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనుషులు ఎవరు రావట్లేదు ఆయనకు వాక్యం చెప్పడానికి. కానీ ఒకరోజు ఎవరు వచ్చినారో తెలుసా? పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చి కొర్నేలి గారితో చెప్తున్న మాట, కొర్నేలి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి? ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడని నేను చెప్తున్నా. ఒక అన్యజనుడు, రక్షణ లేనివాడు, బైబిల్ తెలియనివాడు, పాటలు రానివాడు, వాక్యము తెలియనివాడు ప్రార్థన చేస్తేనే పరలోకం నుంచి దూత దిగొస్తే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు దిగిరాడు?
దేవుని దూతలు ఎందుకు దిగిరారు? ఇంతకాలం సీనియారిటీ, భక్తి ఉంది, రక్షణ ఉంది, బైబుల్ ఉంది, ప్రార్థన జీవితం ఉంది, దేవునికి అంతో ఇంత సహాయం చేసిన మనస్సాక్షి ఉంది. మీ దగ్గరకు దేవుడు ఎందుకు దిగిరాడు? దేవుని పరిచర్య చేస్తున్న ఆ విధానం మీలో ఉంది, తప్పకుండా వస్తాడు. కాకపోతే మనం సమయం ఇవ్వట్లేదే, ఇచ్చిన కరెక్ట్ అయిన సమయం ఇవ్వట్లేదే. ఒకరోజు చేస్తాం, ఏకూని లేసి మరలా వారం దాకా లేయము, వారం రోజులు కుటుంబ ప్రార్థన పెడతాము, మరలా వారం రోజులు దాన్ని తరుసుకోము. గంట ప్రార్థన అంటాము, ఒక సంవత్సరం చేస్తాము, రెండో సంవత్సరంలో మందిరం ముఖాన్ని కూడా చూడము. ఏంటి ఈ క్రమము లేని అక్రమమైన ఈ భక్తి దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? నువ్వు చిన్నది చేసినా అది క్రమంగా చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా దేవుని దూత చెప్పి ఏం చెప్తున్నారంటే, దేవుని దూత నీ ప్రార్థనలు ఇదిగో దేవుని సన్నిధికి చేరినవి కనుక నీవు వాక్యం చెప్పడానికి దైవజనుని పిలుచుకో. ఎవరిని? దైవజనుని పిలుచుకో. ఎవరు వస్తారో తెలుసా? ఇప్పేపట్నంలో శర్మకారుడైన సీమోన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో పేతురున్నాడు. యేసు ప్రభువుల వారి శిష్యుల్లో ప్రథముడు. పేతురు గారిని పిలిపించుకోమంటే కొర్నేలి ఒక 2 మనుషులను పంపించి ఇప్పేపట్నంలో పేతురు గారిని పిలుచుకొని రావడం జరిగింది. పేతురు గారు వచ్చేసరికి కొర్నేలి ఏం చేస్తున్నాడో ఒకసారి మీ యొక్క బైబిల్ తెరిచి ఆ మాట చదవాలి దేవుని బిడ్డారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనములో, మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈ పేతురు గారిని పిలుచుకురమ్మని తన పనివారులు 2 పంపిస్తాడు కొర్నేలి. చూడండి, ఆయనకి పనివారు కూడా ఉన్నారంటే ఉద్యోగం ఉన్నవాడు, మంచి పవర్ ఉన్నవాడు, బాగా డబ్బున్నవాడే. ఆయన దేవుని వాక్యం వినడానికి దైవజనుడిని పిలుచుకోవడానికి 2 మనుషుల్ని పంపించి ఈలోపు ఈయన ఏం చేస్తాడో తెలుసు కొర్నేలి? ఈలోపు తన బంధువులను ముఖ్యమైన స్నేహితులను ఇంటికి పిలిపించుకొని ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి తలుపులేసి, ఎందుకంటే అప్పుడు సీక్రెట్గా జరుగుతుంది సువార్త కాబట్టి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ముందుగానే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ కొర్నేలి కబురు పంపించి, రండి దేవుని వాక్యం మనకు కూడా చెప్పబడుతుంది, చెప్పడానికి ఒక ఆయన వస్తున్నాడు, ఆయన యేసు ప్రభుల వారి శిష్యుడు పేతురు గారు, మీరందరూ రండి అని చెప్పి అందరిని ఇలాగే కూర్చోబెట్టిండు. కానీ ఇంకా పేతురు గారు రాలేదు. దేవునికి వీళ్ళెంత సమయం ఇస్తున్నారంటే, వాళ్ళ ఇళ్ళలో ఏ పనులు ఉన్నాయో తెలియదు కానీ, ఏ పరిస్థితులు ఉన్నారో తెలియదు కానీ, ఎక్కడ దేవుని వాక్యాన్ని మిస్ అవుతామో మనం చెప్పి వాళ్ళు ముందుగానే వచ్చి కొర్నేలి ఇంట్లో కూర్చున్నారట. ఈరోజు 10 గంటలుగా పెడితే 12 గంటలకు వస్తున్నారంటే దేవుడు మనల్ని ఎలా చూస్తాడో మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. 1 గంట లేట్ అయితే మేస్తులు ఊరుకుంటారా? 1 గంట లేట్ అయితే చేనోళ్ళు ఊరుకుంటారా? మరి దేవుడు ఊరుకుంటాడనే కదా. దేవుడు అంటే లెక్కలేకనే కదా మనకి. దేవుడు అంటే లెక్కలేకనే కదా మనం ఇష్టం వచ్చినట్టు సమయాన్ని గడుపుతున్నాం. 10 గంటలకు నిర్ణయిస్తే 10 గంటలకు ఇక్కడ ఉండాల్సిందే. నిజంగా భయభక్తి కలిగిన వారు వీళ్ళు ముందుగానే వెళ్ళి కూర్చున్నారట వారింటిలో. అప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు గారు వచ్చరికి ఎదురు చూస్తూ ఉన్నారట. ఇంకా పేతురు గారు వాక్యం చెప్పడం ప్రారంభించారు. అయ్యో, ఎంత ఆసక్తితో ఉన్నవారు ముందుగానే వచ్చి కూర్చొని దేవునికి ఇంత సమయాన్ని ఇస్తున్నారని చెప్పి వాక్యం చెప్తే, ఆ వాక్యమే ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చిండట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండటానికి ఏది ఎగిరెగిరి చప్పట్లు కొట్టి కింద పడి తొలిఆడటం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తే మీలో ఖచ్చితంగా దేవుని కార్యాలు కనపడతాయి. మీరు అన్య భాషలు మాట్లాడతారు, మీరు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, మీ ద్వారా ఏదో ఒకటి దేవుని కార్యం జరుగుతుంది. మీరు వాక్యం చెప్పగలుగుతారు, మీరు అద్భుతంగా ప్రార్థన చేయగలుగుతారు, మీరు అద్భుతంగా ప్రభుని స్తుతించగలుగుతారు, ఆరాధించగలుగుతారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. ఎందుకంటే వారు సమయం ఇచ్చినారు కాబట్టి దేవునికి ఎక్కువ సమయం ఇచ్చేవారు. పనులన్నీ విడిచిపెట్టి వచ్చి దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకొని పేతురు గారి కొరకు ఎదురు చూసినారు కనుక ఆ సమయమునిచ్చినందుకు దేవుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిని బలపరిచి వారందరూ కూడా ఆ క్షణములోనే రక్షణ పొందుకునేటట్లు దేవుడు చేసిండు. కాబట్టి దేవుని బిడ్డరా, మనం దేవునికి సమయం ఇవ్వాలి. మన అనుదిన సమయంలో 1 గంటో అరగంటో ప్రతి దినము దేవునికి ఇవ్వాలి. మహాభక్తుడైన దానియేలు గారు, ఈయన ఎటువంటి వాడు అంటే దేవుని విషయంలో దేనికైనా తెగిస్తాడు. భక్తి చేయటంలో ప్రాణం పోయినా ఈయన దేవునికి
ఎప్పుడు కూడా భక్తి విషయంలో వెనుకడుగు వేసిన వాడు కాదు. ఈయనే కాదు, ఈయన స్నేహితులు ముగ్గురు కూడా, షద్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు ఎప్పుడైతే దేవుని ద్వారా హెచ్చించబడ్డారో, దేవుని ద్వారా గొప్ప స్థానానికి వెళ్ళినారో, ఆ దేశంలో చాలామందికి వీళ్ళ మీద అసూయ పెరిగింది. సహజంగా ఎవరైనా ఎదుగుతుంటే ఓర్చుకోలేని వారు మన చుట్టే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఇంక వీళ్ళెవరో వేరే దేశం నుంచి మా దేశానికి వచ్చి ఈ విధంగా డెవలప్ అవుతున్నారు, ఎదుగుతున్నారు, గొప్పవారు అవుతున్నారు. ఎందుకంటే రాజు అంట వీళ్ళని అందరి మీద గొప్ప స్థానంలో అధికారులుగా నియమించినట్ట. ఇది కొంతమందికి వంటబట్టలేదు, నచ్చలేదు. రాజుని ఏమనలేక దానియేలు మీద కుట్ర మోపి దానియేలుని చంపించాలని ప్రయత్నం చేస్తారు. ఎవరి చేత అంటే, ఏ రాజు అయితే వీళ్ళని మెచ్చుకున్నాడో ఆ రాజు చేత వీళ్ళని చంపించాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు దర్యావేషు అనే రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళు ఒక శాస్త్రాన్ని తీసుకొద్దాం అనుకున్నారు. ఎందుకంటే దానియేలు మీద నేరం మోపడానికట వాళ్ళకి ఏమి దొరకలేదట. దానియేలు చూపులందు, ఆలోచనందు, ప్రవర్తనందు, క్రియలందు ఎక్కడ కూడా లోపము చేసిన వాడు కాదు, పాపము చేసిన వాడు కాదు. ఆయన యవ్వన ప్రాయంలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు దానియేలు గారు. కాబట్టి ఈయన మీద నేరం మోపడానికి ఎక్కడే అవకాశం లేదు. కాబట్టి ఈయన మీద నేరం మోపాలనుకుంటే దేవుని విషయంలోనే నేరం మోపొచ్చు అనుకున్నారట. అంటే అర్థం ఏంటంటే, దేవుని విషయంలో ఈయన ఏది కూడా ఆజ్ఞ మేరడు, కానీ దేవుని విషయంలో ఇతను నమ్మకస్తుడు కనుక ఆ విషయంలో ఇతని రాజుకు పట్టించాలని ప్లాన్ చేస్తారు. ఎలా అంటే, ఈయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. ఇది కంటిన్యూషన్గా ఈయనకు అలవాటు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు కనుక ఈయనను ప్రార్థన చేయకుండా ఆపేద్దాం. ఇప్పుడు 2 విషయాలు చిక్కుపడతాడు దానియేలు. ప్రార్థన ఆపేస్తే దేవుడి దగ్గర చెడ్డవాడవుతాడు, ప్రార్థన చేస్తే రాజు దగ్గర చెడ్డవాడవుతాడు. ఈ విధంగా దానియేలుని ఇరికించాలని ప్లాన్ చేస్తారు కొందరు శత్రువులు. అప్పుడు ఏం చేస్తారంటే, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక శాసనాన్ని మీరు తీసుకొస్తే బాగుంటుందని అడుగుతారు. ఏం శాసనం అంటే, ఒక నెల దినములు మీకు తప్పితే ఏ ప్రజలు కూడా వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేయకూడదు, నిన్ను మాత్రమే ఏదైనా అడగాలి. అంటే ఆ రోజుల్లో రాజులు హెచ్చించుకునేవారు, గర్వం ఎక్కువ ఉండేది, వాళ్ళని వాళ్ళు దేవునితో సమానంగా భావించుకునేవారు. ఇదేదో రాజుకు నచ్చింది, ఓహో నాకు ఇంత ప్రాముఖ్యత వస్తుంది, ఒక దేవుళ్ళలాగా నన్ను ప్రజలు చూడబోతున్నారు, నన్ను మాత్రమే ప్రార్థించబోతున్నారని గర్వించిన రాజు దాని మీద సంతకం పెట్టిండు. ఆ శాసనం మీద ఆ శాసనం రెడీ అయిపోయింది. ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఆ దేశంలో ఆయా దేశాల నుంచి వచ్చిన బానిసలు ఉన్నారు, వారందరూ కానీ, ఆ దేశంలో ఉన్న కల్దీలు కానీ, వీరందరూ అలాగే రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి దేవుళ్ళకు, దేవతలకు ప్రార్థన చేయటం ఆపేస్తున్నారు. కానీ మీరు ఒక మాట చదువుతారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రభు ఒక మాట అండి, యేసు ప్రభులో, నా నిమిత్తం అన్నదమ్ములనైనను అక్కచెల్లెనైనను తల్లిదండ్రులైనను విడిచిపెట్టని వాడు నా రాజ్యానికి వారసుడు కాదు. దానియేలు చాలా మంచోడు. ఏ విషయంలో అయినా ఎవరి మాట వింటాడు, కానీ దేవుని విషయంలో ఎవడని ఏదైనా అడ్డు చెబితే మాత్రము ఆడు రాజు కావచ్చు, రాజ్యాలను శాసించేవాడు కావచ్చు, దానియేలు లెక్క చెయ్యడు. దేవునికి మాత్రమే భయపడతాడు. అందుకేనండి ఆయన అంత ఆశీర్వదించబడ్డది. మనలాగా మనుషులకు లోబడి, డబ్బుకు లోబడి, ప్రజా బలానికి లోబడి, అధికారానికి లోబడి మనం గంటకొక భక్తి, పూటకొక మాట చేస్తే మనమేం ఆశీర్వదించబడతాం. దానియేలు రాజు శాసనం వచ్చిందన్న సంగతి తెలిసినా కూడా అని రాయబడింది. అట్టి శాసనం సంతకము చేయబని తెలిసినప్పటికీ కూడా అనుదినము ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, యథాప్రకారం అని అక్కడ ఉందంటే అంటే ఆయన ఎప్పుడు అలా చేస్తాడు అని అర్థం. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతన్ని ప్రార్థన చేయకుండా ఆపేయాలి. ఇట్టి శాసనం రాయబడినప్పటికీ ఆయన ప్రార్థన ఆపలేదని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి దానియేలు మీద నేరారోపణ చేస్తే రాజుట ఉపవాసం ఉండి నిద్ర లేకుండా రాజు బాధపడ్డాడంట రాత్రి అంత. ఎందుకు తెలుసా? దానియేలంత మంచివాడిని ఎలా సింహాల బోండ వేయాలి, తప్పలా.
శాసనము ఆయనదే కదా, సంతకం ఆయనదే కదా. దానియేలు సింహాల బోన్లో వేస్తే అద్భుతం ఏంటంటే ఒక రాత్రంతా సింహాల బోన్లో దానియేలు గారు ఉన్నాడట. దానియేలు గారిని సింహాలు ఏం తినలేదట. తెల్లవారుజామునే రాజు వచ్చి, జీవముగల దేవుని సేవకుడు అని దానియేలు, నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావా? సింహాలు తినలేదంటే దానియేలు గారు అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక ఈ సింహాల నోట పడకుండా దేవుడు ఈ రాత్రి తన దూతలను పంపించి నన్ను కాపాడను. దేవునికి ఆయన సమయం ఇచ్చినాడు కనుక దేవుని దూతలు ఆయనకు సమయం ఇచ్చినారు. దేవుని స్తోత్రాలు. నువ్వు దేవునికి సమయం ఇస్తే దేవునికి సమయం ఇస్తాడు. కాబట్టి దానియేలు జీవితంలో ఎన్నిసార్లు అటాకులు జరిగినా, ఎన్నిసార్లు ఆయన పతనం చేయాలనుకున్నా ఆయన్ని ఎవరు ఇంచ కూడా కదిలించలేదు. ప్రభువుల వారండి, మీ తల వెంట్రుకలు ఒకటైనా నాకు తెలియకుండా రాలేదు, ఇంచ కూడా కదిలించలేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రార్థన, ఆయన దేవునికి ఇచ్చే సమయం. కాబట్టి మనం సమయం ఇవ్వాలి, అది క్రమంగా ఇవ్వాలి. 2 రోజులు చేసి 3 రోజులు మానుకోవటం కాదు. ఏదైనా మనం అనుకుంటే, ఏదైనా సమయం ఇస్తే అది కంటిన్యూస్గా చేయగలిగితేనే దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. దాన్ని కంటిన్యూస్ చేయలేకపోతే మాత్రం దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేం. కాబట్టి దేవుని బిడ్డరా, మనం అనుదినము ఈ లోకానికి, ఈ దేహానికి మనం ఎంత సమయం ఇస్తున్నామో ఈ ఆత్మకు కూడా కొంత సమయం ఇవ్వండి దయచేసి. సర్వోన్నతుడ కృపగలన ఆయన, ఈ లోకంలో ప్రజలు వ్యర్థమైన వాటి యందు సమయాన్ని గడుపుతున్నారు. మేమైతే పవిత్రమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన మీలో సమయాన్ని గడిపే భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు సెలవిస్తూ దేహమునికి ఎంత సమయం ఇస్తున్నారు, ఆత్మకి ఎంత సమయం ఇస్తున్నారని తెలియచేసిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు మేము ప్రార్థించకపోతే, అయ్యా మీ మాటలు చదవలేకపోతే, మీకు దినములో ఒక గడియను సమయం ఇవ్వలేకపోతే క్షమించి ఆ దిశగా అయ్యా మా సమయము మీ సన్నిధిలో గడుపుటకు సహాయము చేయండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు సహాయము చేయండి. అలాగే దేవా, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించిన మేలు చేయండి. మీ గొప్ప కార్యములు వారి పట్ల జరిగించి సహాయము చేయండి. ఎవరైనా రోగులుగా ఉన్నారా స్వస్థపరచండి, బలహీనత నుంచి విడిపించండి, గర్భఫలములు అనుగ్రహించండి, కుటుంబ సమస్యలు తొలగించండి. మీ నెమ్మది సమాధానము ప్రతి కుటుంబములో మెండుగా నింపి సహాయము చేయండి. అలాగే దేవా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనుషులు లేని బిడ్డలకు మారు మనసు దయచేసి రాజులను, అధికారులను, ఉద్యోగులను, ప్రధానులను మార్చి మీరే రక్షించి సహాయము చేయండి ప్రభా. ఇంకా ఎవరెవరు ఏ కొరతలు కలిగి ఉన్నారో, అక్కర్లు కలిగి ఉన్నారో మహిమలు తీర్చి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మేలు చేసి మీ కృపాక్షేమములు మెండుగా దయచేసి మీరే మహిమ తెచ్చుకునమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము